తిరుపతిలో గోశాల రాజకీయం వేడెక్కింది. నేతలు పోటాపోటీగా గోశాలను సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, తిరుపతి గోశాలను ఇవాళ ఎవరెవరు సందర్శించే అవకాశం ఉంది? పోలీసులు ఏమంటున్నారు? పవిత్ర, గడిచిన కొన్ని రోజులుగా తిరుపతి ఎస్వి గోశాల చుట్టూ రాజకీయాలు కమ్ముకున్నాయి. ఎస్వి గోశాలలో గడిచిన 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోయాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి వివరాలు వెల్లడించారు. గడిచిన 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీలో చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఎస్వి గోశాల నిర్వహణ, ఎస్వి గోశాలలో గోవుల సంరక్షణకు సంబంధించి టీటీడీ తీసుకునే చర్యలు పూర్తిగా వివరించినప్పటికీ మరింత రాజకీయం చేస్తూ వైకాపా నేతలు ఎస్వి గోశాల గోవుల మరణాలను పై అసత్య ప్రచారాలు ప్రారంభించడంతో ఈరోజు కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ ఎస్వి గోశాల సందర్శించున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఉదయం 10 గంటలకు ఎస్వి గోశాలకు వెళ్తానంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ఎస్వి గోశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకే సమయంలో 2 పార్టీల నేతలు రావడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పార్టీ తర్వాత ఇంకొక పార్టీ నేతలు వెళ్లాలని చెప్పి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచన చేశారు. కానీ ఈ సూచనను పట్టించుకోకుండా వైకాపా నేతలు, అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వి గోశాలకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో వీటిని అడ్డుకునే లక్ష్యంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులను మోహరించి టీటీడీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రజాప్రతినిధులందరూ ఎస్వి గోశాల సందర్శించి వెళ్లిన తర్వాత వెళ్లాలని చెప్పి ఆయనకు సూచన చేశారు. ఈ నేపథ్యంలోనే గృహ నిర్బంధం చేశారు, కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారని చెప్పి వైకాపా నేతలు ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు వీటన్నిటిని కొట్టివేశారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలను సందర్శించడానికి ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పి, అదేవిధంగా ఆయన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందితో వెళ్ళొచ్చని, పార్టీ నేతలను ర్యాలీగా వెళ్లేందుకు అవకాశం లేదని చెప్పి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎస్వి గోశాల పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులు మోహరించి గుంపులుగా ఎవరు రాకపోకుండా చర్యలు చేపట్టారు. మరికొద్ది సేపట్లో కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ ఎస్వి గోశాలను సందర్శించనున్నారు. పవిత్ర, ధన్యవాదాలు నారాయణప్ప.